కొంతమందికి షీటికి మాటికి ఊకూకనే కోపం వస్తుంటుంది. పోట్ల గిత్త లెక్క ఎప్పుడు గుర్రు గుర్రుమంటుంటారు. ఏంటికంత ఆవేశం వస్తుందో ఏమో. ఆ సొంటి వాళ్ళకే జర్ర కూరలలో ఉప్పు కారం తక్కువ వేసుకోవాలి అని చెప్తుంటారు. అట్లా చిన్నదానికి పెద్దదానికి కోపానికి పోయే కొంపలంట పెట్టుకున్నారు చాలా మంది. గిట్లనే ఓ పెద్ద మనిషి కూడా మొన్ననే ఆవేశానికి పోయి లేందో కంపని ఎత్తినేసుకున్నాడు. చూడుర్రి ఆ కథ ఎంత దాకొచ్చిందో. 4 గోడల నడుమ తస్ప చేసుకోవాల్సిన ఇంటి పంచాదిని బజార్లో బారేసుకొని అడగనికే పోయిన వాళ్ళను మైకాంత్ కొనసారిసిండు పెద్ద మనిషి మోహన్ బాబు. అందరు చూడనే చూసిండ్రు కదా. ఇప్పుడు గా కేసు అటు తిరిగి ఇటు తిరిగి సుప్రీంకోర్టు దాకా పోయింది. బెయిల్ కావాలని తొలుత హైకోర్టుకు పోతే లేదు అన్నారు. అందుకే ఎమ్మటే సుప్రీంకోర్టు మెట్లెక్కిండు. ఇక జర్నలిస్ట్ అన్న లాయరు కోర్టులో గట్టిగానే వాదిచ్చిండట. మోహన్ బాబు ఎట్లా పడితే అట్లా మైకి సిరితే గూబకు దెబ్బ తలిగి 5 దినాలు దావకాన్లో ఉన్నాడు మా రంజిత్. ఏమన్నా అయింటే ఎవరు దిక్కు అన్నట్టు కోర్టు సార్లకు చెప్పిండట. ఇంట్లోకి వచ్చిండ్రు అందుకే కొట్టినా అన్నట్టు మాట్లాడితే ఇంట్లోకి వచ్చినంత మాత్రాన మైక్ అందుకొని సరుతావా అన్నట్టు అడిగినరట కోర్టు సార్లు. ఏదో ఆవేశంలో గట్ల అయింది, కావాలంటే నష్టపరిహారం ఇస్తాం అన్నట్టు మాట్లాడినరట. ఇక గిదే ముచ్చటకు నష్టపరిహారం కావాలనా లేకపోతే మోహన్ బాబుని జైలుకు పంపించాలనా అని జర్నలిస్ట్ అన్న తరపుకెళ్లి వాదిస్తున్న లాయర్ని అడిగినరట కోర్టు సార్లు. అయితే ఎమ్మటే ఏ ముచ్చట చెప్పకుండా ఆలోచించుకొని చెప్తాం అనేటాలకు కేసు మళ్ళీ 4 వారాలకు వాయిదా పడ్డది. నేను విలువకుంటా నా ఇంట్లోకి వచ్చిండ్రు, మైకు మూతికి ఆడబెట్టడానికి సురుమన్నది, అందుకే గట్ల అయింది. 76 ఏండ్లు మీద పడ్డాయి జర చూడుర్రి సార్లు అని అడిగిండట పెదరాయుడు. అయితే కోర్టు సార్లు పరిహారం కావాలనా జైలుకు పంపాలనా అని జర్నలిస్ట్ అన్ననే అడిగినరు కాబట్టి ఆయన ఏది కోరుకుంటే అదే అయ్యేటట్టున్నది. మరిగా చూడాలే 4 వారాలైనాక మోహన్ బాబు ఇంటికి పోతాడో జైలుకు పోతాడో అనుకుంటారు పబ్లిక్.